లెట్స్ సే మీరు ఒక 100 కేజెస్ రైస్ కొనాలనుకుంటున్నారు. 10 కేజెస్ 10 డిఫరెంట్ షాప్స్లో కొంటే మీకు కాస్టింగ్ అనేది ఎక్కువ అవుతుంది. అదే మీరు 100 కేజెస్ ఒకటే దగ్గర కొంటే మీకు కాస్టింగ్ అనేది తక్కువ అవుతుంది. ఎందుకంటే మీకు 10 డిఫరెంట్ మార్జిన్స్ని కట్ అయ్యి 1 మార్జిన్ మాత్రమే యాడ్ అవుతుంది కాబట్టి. సేమ్ గోస్ విత్ ఇంటీరియర్ డిజైనింగ్ టూ. మీరు సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ లేకుండా ఒక కాంట్రాక్టర్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది అంటే మీకు మార్జిన్స్ మొత్తం కట్ డౌన్ అవుతుంది అండ్ హీ నోస్ వేర్ టు పే వెల్ అండ్ ఆల్సో ఎవరు రావాలి టైంకి, ఎలా రావాలి అండ్ ఎలా వర్క్ చేయాలనేది ప్రాపర్ కోఆర్డినేటర్ చేసుకుంటాడు. ఇఫ్ ఇన్ కేస్ సైట్లో ఏమైనా రాంగ్ అయినా దాని మొత్తం ఓనర్షిప్ అనేది అతనే తీసుకుంటారు. సో మీకు డైలీ హండ్రెడ్స్ ఆఫ్ కాల్స్ని అటెండ్ చేయనక్కర్లేదు. వన్ సింగిల్ కాల్ ఈజ్ ఎనఫ్. ఎగ్జిక్యూషన్లో ఇంకా మేజర్ కేయాస్ ఏంటి అంటే వర్క్ స్టార్ట్ అయిపోయిన తర్వాత ఇమాజిన్ టీవీ ప్యానల్ మొత్తం అయిపోయింది. మీ ఫ్రెండ్స్ లేకపోతే మీ రిలేటివ్స్ వచ్చి చూసారు, అరే ఇక్కడ మార్బుల్ ప్యానలింగ్ బాగాలేదు, సిఎన్సీ అయితే బాగుంటుంది అంటే సిఎన్సీకి చేంజ్ అవుతారు. మళ్ళీ ఇంకొకరు వచ్చి లేదు లామినేట్ మ్యాట్ ఫినిష్ అయితే బాగుంటుంది అంటే మళ్ళీ మ్యాట్ ఫినిష్ చేంజ్ చేస్తారు. దీనివల్ల రీవర్క్ అనేది చాలా ఎక్కువ అవుతుంది అండ్ షూట్ అప్ అయిపోతుంది ప్రైస్ అంతా. అలా కాకుండా ఇంటీరియర్ డిజైనర్ ఆర్ ఆర్కిటెక్ట్తోని స్టార్టింగ్ కూర్చొని మీకు ఏదైతే కలర్ ప్యాలెట్స్ నచ్చుతుందో, మీకు ఏదైతే ఎలిమెంట్స్ నచ్చుతుందో దాని అకార్డింగ్గా డిజైన్ చేయించుకుంటే మీ పర్సనాలిటీ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. ఎప్పుడైనా కానీ మీ ఇల్లు అనేది మీ పర్సనాలిటీ రిఫ్లెక్ట్ కావాలి, అంతేగాని మీ రిలేటివ్స్ లేకుంటే ఫ్రెండ్స్తో కాదు.